వెండితెరపై కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ జోడీ నటిస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా వారి పేరు మాత్రం జనాల మనసులో చెరగని ముద్ర వేస్తుంది. తాజాగా అలాంటి జంటే మరోసారి జతకట్టనున్నారని, వీరికి తోడు మరో టాలీవుడ్ యంగ్ స్టార్ కలవనున్నాడని, ఈ కాంబోని ఒక సెన్సిబుల్ డైరెక్టర్ హ్యాండిల్ చేయనున్నాడని వస్తున్న వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. మరి ఆ జనాలు అంతగా నచ్చిన ఆ కాంబో ఎవరు? వీరికి తోడవనున్న ఆ లవర్ బాయ్ ఎవరు? అసలు వీరందరినీ ఒక్కచోట కలిపే ఆ సెన్సిబుల్ డైరెక్టర్ ఎవరు? వాటికి సమాధానాలు కావాలంటే లెట్స్ హావ్ ఎ లుక్. సాయి పల్లవి, నాని ఈ జంట తెలుగు తెరపై ఎంత క్యూట్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మొదటగా సాయి పల్లవిని చూస్తే ప్రేమం సినిమాతో కన్నడంలో మంచి మార్కులు కొట్టేసిన ఈ తమిళ పొన్ను శేఖర్ కమ్ముల తీసిన ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిందనే చెప్పాలి. అందం, అభినయం కలగలిసిన ఈ అమ్మడు ఆ తర్వాత వెనుతిరిగి చూసుకున్నది లేదు. ఆ తర్వాత వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో న్యాచురల్ స్టార్తో జతకట్టి ఈ జంట ఏముందిరా బాబు అనుకునేలా నటించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎబో యావరేజ్ అయినా వీరి ఫెయిర్ కి మాత్రం 100 మార్కులేశారు ప్రేక్షకులు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఫిదాతో సూపర్ హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరోసారి కనబడి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నాగ చైతన్యకి జోడిగా నటించి అరే ఈ జోడి కూడా భలే ఉందే అంటూ ఆడియన్స్ తో క్లాప్స్ కొట్టించుకున్నారు. అలాంటిది స్క్రీన్ పై సందడి చేసిన సాయి పల్లవి, నాగ చైతన్య, శేఖర్ కమ్ముల ట్రయో ఒకవైపు, నాని, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల ట్రయో మరోవైపు సెట్ అయితే ఎస్, మీరు విన్నది నిజమే. నాగ చైతన్య, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి ఈ ముగ్గురు కలిసి ఓ సినిమా చేస్తారు అని తెలుగు సినిమా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరోవైపు నాని, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కూడా తెలుగు తెరపై మ్యాజిక్ చేయనున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. ఫిదా, లవ్ స్టోరీ అంటూ శేఖర్ కమ్ముల, సాయి పల్లవి ఇప్పటికే 2 సినిమాలు చేశారు. ఈ సినిమాలే సాయి పల్లవిని మనకు దగ్గర చేశాయంటే ఆశ్చర్యమే లేదు. ఇక నాని, సాయి పల్లవి కలిసి ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్ అంటూ 2 సార్లు వచ్చి అదరగొట్టారు. వాళ్ల కెమిస్ట్రీ, యాక్టింగ్ స్కిల్స్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు. అలాంటి ఈ 2 కాంబోలు కలిసి ట్రయో అయితే ఆ ప్లానింగే ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతోందని తెలుస్తుంది. అక్కినేని నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమా చేస్తున్న సాయి పల్లవి ఆ తర్వాత మరోసారి శేఖర్ కమ్ముల సినిమా కోసం జతకట్టనున్నట్టు తెలుస్తోంది. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఈసారి కూడా అలాంటి కథనే ఎంచుకున్నారట. మరి ఆ కథ ఏంటి, ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు వస్తుందనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నాని చేతిలో ఉన్న సినిమాలను బట్టి చూస్తే ఈ కాంబో సెట్ అవుతుందా అనే అనుమానము వ్యక్తం చేస్తున్నారు సినీ లవర్స్. మరోవైపు శేఖర్ కమ్ముల కూడా 2 సినిమాలు ఓకే చేసుకుని ఫుల్ బిజీగా కనబడుతున్నారు. ఇక సాయి పల్లవి అయితే హిందీ రామాయణ చేస్తోంది. కాబట్టి ఇప్పట్లో ఈ ట్రయో కలిసొస్తుందో లేదో అని, ఒకవేళ కలిస్తే మాత్రం సినిమా చూడడానికి ఎంతకాలమైనా వెయిట్ చేస్తామంటున్నారు ఫిల్మీ ఫ్యాన్స్. తెరపై క్యూట్ గా కనపడ్డ ఈ జంటలు మరోసారి జత కట్టి సినీ ప్రేక్షకులని మరోసారి మైమర్పించాలని మనము కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.